అయితే ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా పాడుతురు, ఎప్పుడన్నా ఎక్కడన్నా మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కానీ ఇట్లా అంటే కొంచెం తీసి పడేసినట్టు మాట్లాడడం కానీ ఎక్కడన్నా జరిగిందా? అంటే పర్సనల్ ఇట్లా ప్రొఫెషనల్ విషయంలో అట్లా ఏం జరగలేదన్న. ఓకే. పర్సనల్ విషయంలో అయితే ఎందుకు అన్నట్టుగా బ్లైండ్ వాళ్ళు ఎందుకు అన్నట్టుగా చూసిన రోజులు ఉన్నాయిలే, కానీ ఈ ప్రొఫెషనల్ లైఫ్లో మాకు ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం రాలేదు. అందరికంటే మీరే బెస్ట్, మాకంటే మీరే బెస్ట్, ఎన్ని గుర్తుపెట్టుకుంటారో అన్న కాంప్లిమెంట్సే తప్ప ఎప్పుడు కూడా మాకు అట్లా ఏం రాలేదు నెగిటివ్గా. కానీ నిజంగా అసలు మాకన్నా టాలెంట్ మీరే, ఎందుకంటే టాలెంట్ మీలోనే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతగానం పాటలు ఇట్లా గుర్తుపెట్టుకుంటారు, అసలు మీరు చేసేటివన్నీ కొత్తగానే. ఇప్పుడు అసలు ప్రపంచాన్ని చూడలేకపోతారు, కానీ ప్రపంచాన్ని మొత్తం అసలు ప్రపంచం మాకన్నా తెలియదు మొత్తం, కానీ మీకు అంతా తెలుసు. మేము అందరినీ చూస్తారన్న, ప్రపంచం అందరూ ప్రపంచాన్ని కామన్ గా చూస్తారు, ప్రపంచం మన వైపు చూడాలి, అది మా కాన్సెప్ట్. నిజంగా అది చేస్తున్నారు మీరు. అసలు నిజ జీవితంలో మీరు చేసి అసలు అన్ని సాధిస్తున్నారు. నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా, ఇప్పుడు మీ దాంట్లోనే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే మీరు పెళ్లి చేసుకున్నారు కదా, మాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, చేసుకుంటే ఎట్లుంటది ఇట్లా అని ఏమన్నా అడిగిరా మిమ్మల్ని ఎప్పుడన్నా? అట్లా చేసుకున్నారు కూడా. చేసుకున్నారా? ఓకే, చేసుకున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు, మాతో పాటు ఇంకిద్దరు ఉన్నారని చెప్పాను కదా, అవును, వాళ్ళు కూడా త్వరలో చేసుకోబోతున్నారు. లవ్ చేసుకుంటారు వాళ్ళు? అవును. ఓకే, వాళ్ళ పేరు? స్వరూప వెంకటేష్. ఓకే, స్వరూప వెంకటేష్. ఓకే, అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయి చేసుకుంటున్నారా లేకుంటే ఎట్లా? ఫస్ట్ వాళ్ళు లవ్ చేసుకుంటారు, కానీ ప్రతిసారి మా టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ టాపిక్స్ లో మాకు ఖచ్చితంగా మీరు సీనియర్స్ కదా, ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు చెప్పండి మీరు అంటారు. ఓకే.